మై మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు. అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం మాస్టర్స్. ముందుగా మనందరి జగద్గురు అయిన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారికి అనంతకోటి కృతజ్ఞత తెలుపుకుంటూ చక్కగా ఈ రోజు ఒక జూమ్ సెషన్ స్టార్ట్ చేసుకున్నాం మాస్టర్స్. ఎంతో చక్కగా మనం మధ్యాహ్నం పూట స్వాధ్యాయం సిరీస్ లో భాగంగా చక్కటి గ్రంథం మరణం లేని మీరు అనే చక్కటి గ్రంథం ద్వారా జ్ఞానాన్ని పొందుతూ ఉన్నాం. నిన్నటికి డే 7 పూర్తి చేసుకొని డే 8 లోకి ఈ రోజు ఎంటర్ అవుతున్నాం మాస్టర్స్. ఎంతో చక్కగా నిన్న కళల గురించి మనము మనకు జీవనం అంటే ఫిజికల్ లైఫ్ అనేది ఆ తర్వాత కళల ప్రపంచంలో ఉండే ఆ నిజ సత్యాల గురించి ఇదంతా కూడా జ్ఞానంగా మనం అందుకున్నాం. ఈ రోజు చక్కటి జ్ఞానాన్ని ఆ బుక్ ద్వారా అందించడానికి మనతో పాటు సరోజ మల్లికార్జున్ మేడం గారు మన జూమ్ సెషన్ కి ఇచ్చేసి ఉన్నారు మాస్టర్స్. మేడం ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ మేడం. Thank you. Thank you, Ma. Thank you so much. బ్రహ్మర్షి పితామహ డాక్టర్ సుభాష్ పత్రి సార్, ఆస్ట్రల్ మాస్టర్స్, పిరమిడ్ మాస్టర్స్ అందరికీ హృదయపూర్వకంగా ప్రణామాలు చెప్పుకుంటూ ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. సో ఈరోజు యూ ఫర్ ఎవర్, మరణం లేని మీరు, నువ్వు శాశ్వతం. ఎందుకు ఈ బుక్ చదువుతున్నాము అంటే ఇందులో ఇది కోర్స్ మెటీరియల్ లాగా ఉందండి. స్పిరిచువాలిటీలో వచ్చే కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, దాని మీద క్లారిటీతో అదంతా కవర్ అవుతా ఉంది ఇక్కడ. సో చాలా చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. ఎవరైతే ఈరోజు కొత్తగా జాయిన్ అవుతున్నారో ప్లీజ్ వెళ్ళి పాత వీడియోలు చూడండి. అక్కడ ఏదైనా డౌట్ వస్తే కమెంట్ బాక్స్ లో పెట్టండి, దానికి సంబంధించిన ఆన్సర్స్ మీకు నెక్స్ట్ వీడియోలో ఉంటాయి. సో నెక్స్ట్ ఈరోజు మనం ఏ చాప్టర్ చూస్తున్నామంటే ఆకాశిక్ రికార్డ్స్ అని. మీరందరూ వినే ఉంటారు ఈ మాట. ఎస్పెషలీ హీలింగ్ వాళ్ళు చేసుకునే వాళ్ళకి ఇది చాలా కామన్ వర్డ్ అనమాట, ఆకాశిక్ రికార్డ్. ఈ మాటలోనే ఉంది అంటే ఏంటి అనేది, ఆకాశంలో ఉండే రికార్డులు అని. సో ఆకాశంలో ఎలా ఉంటాయండి, ఆకాశంలో ఏముంది కదా, గాలి కదా ఉండేది అలా అనుకుంటున్నారా? ఇది కంటికి కనిపించేది కాదండి. అయితే ఎక్కడో ఒక శూన్యంలో ఎక్కడో ఒక ప్లేస్ లో అంత రికార్డ్ ఉంది అనేది మనం తెలుసుకుంటున్నాం ఇక్కడ. ఏంటండి ఇది ఆకాశిక్ రికార్డ్ అంటే, ఈ భూమి పైన ఈ సృష్టి వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ ఏమంతా జరిగిందో, ఏదైతే జరిగిందో ప్రతిదీ రికార్డ్ అయిందనమాట. మొత్తం సైన్సేనండి ఇక్కడ ఉండేది. మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ అంటే లెక్క, కరెక్ట్ గా లెక్క ఉంది. ఎన్ని ఊపిరిలు తీసుకుంటాడో మనిషి, ఎన్ని సంవత్సరాలు ఈ భూమి బతుకుతుందో, ఈ భూమి పైన ఉండే విషయాలు ఎన్నెన్ని సంవత్సరాలు ఎన్నెన్నో ప్రాసెస్ లో వెళుతుంది. ఈ మనుషులు మాట్లాడే మాటలు కూడా ఉన్నాయి కదండి, అవి కూడా రికార్డ్ అవుతాయి. అంటే మనం పిచ్చిగా వాగింది కూడా రికార్డెడ్ ఉంటుంది. ఇంకా ఇంకా చెప్పాలంటే ఇది ఇది మన విషయం మాత్రమే కాదు, ఏంటో మనం చాలా స్పిరిచువల్ గా ఉన్నాము, అందుకే ఇలాంటి విషయాలు తెలుసుకుంటున్నాము. సైన్స్ కి ఇవన్నీ తెలుసా లేదా, లేదా పిచ్చి బాగులా అలా ఆలోచన వస్తా ఉంటే నో మాస్టర్స్. ఈవెన్ సైన్స్ కూడా దీన్ని నమ్ముతుంది ఆల్రెడీ. నేనే ఈ మాటని ఒక 10-15 సంవత్సరాల క్రితమే ఎక్కడో చదివానండి. అప్పుడంతా టీవీ మరి పేపర్సే కదండి, ఇప్పుడైతే మొబైల్, వాట్సాప్, యూట్యూబ్ అని ఉన్నాయి. సో అప్పుడే అది ఎక్కడో చదివానండి. ఏం విషయం అంటే, భగవద్గీత నడిచినప్పుడు కృష్ణ ఏదైతే మాటలు అన్నారు అవి కూడా అలా ఉండిపోయింది. ఈ విశ్వంలో ఉన్నాయి ఆ మాటలు. ఆయన నోట్లో నుంచి మాటలు వస్తే, అంటే ఎవరి నోట్లో నుంచి మాటలు వచ్చినా అది వైబ్రేషన్స్. వైబ్రేషన్స్ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు మనకు వినిపిస్తాయి. మనిషికి వినిపించే ఒక లెవెల్ అంటూ ఉంటుంది. ఆ లెవెల్లో ఆ వైబ్రేషన్ ఉంటే మనకు వినిపిస్తుంది. ఆ తర్వాత ఆ వైబ్రేషన్ అలా సన్నబడుతూ చాలా సూక్ష్మంగా మారిపోతాయి. అవి మనకు వినిపించకపోవచ్చు, అయితే అవి అక్కడ ఉన్నాయి. సూక్ష్మంగా గ్రహించగలిగే ఒక మెషిన్ ని బట్టి ఒకవేళ వైబ్రేషన్ ని క్యాచ్ చేసింది అయితే, అక్షరాల కృష్ణ ఏం మాట్లాడారో, అక్షరాల భగవద్గీతలో ఆయన ఎలా విషయాలు చెప్పుకున్నారు అది మనం వినొచ్చు అనమాట. సో అది ప్రయత్నం జరుగుతూ ఉంది. అలాగే యుద్ధాల సమయంలో అక్కడ ఎవరు ఏది మాట్లాడుకున్నారో అవన్నీ రికార్డ్స్ ఉన్నాయి.
ఇక్కడ ఈ రోజు మనం మాట్లాడుకునే మాటలు కూడా మన రికార్డ్స్ అంటూ ఒక ప్లేస్ లో ఉంటుంది. మన ప్లేస్ అన్నసరికి అక్కడ ఒక బ్యాంక్ అకౌంట్ లాగా లేదండి. అయితే ఈ వైబ్రేషన్స్ అన్నిటినీ ఒక్కసారి పిలిస్తే అది గ్రాస్ప్ చేస్తుందన్నమాట. ఎలా అంటే ఇప్పుడు నేను కుక్కలు అరవడం ఎన్ని విధాలు ఉంటాయని తెలుసుకోవాలనుకున్నాను అనుకోండి, అన్ని విధాల కుక్కలు అరుపులు ఏదైతే ఉంటాయో అవి నాకు గ్రహిస్తాను నేను. పిల్లి లేదా పురుగులు లేదా చెట్టు లేదా మనిషి అలా ప్రతి ఒక్కడి గురించి మీరు అనుకున్న వెంటనే ఆయనకి సంబంధించిన మాటలు గాని, విషయాలు గాని అలా అట్రాక్ట్ అవుతాయి. సో, ఇ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడి నుంచి మనం తీసుకుంటున్నాము అంటే, ఒక లైబ్రరీ లాంటిది ఉంది. అక్కడ ప్రతి ఒక్కరిది అకౌంట్ ఉంది. అందులో ప్రతి ఒక్కరి విషయాలు అక్కడుంటాయి. సో, ఇది నమ్మాలా? నమ్మొద్దా? అని కొందరికి డౌటొస్తే, మీరు మీకు తెలిసినవి ఏదైతే ఉన్నాయో దానికన్నా 100 రెట్లు విషయాలు మీకు అసలు తెలియనివి కూడా చాలా ఉన్నాయి. మీరు ఎంత ఇంటెలిజెంట్ అయినా, మీకెన్ని విషయాలు తెలుసు అనుకున్నా, మీకు తెలియనివి 1,10 ఉంటాయి. సో, అలాంటిదే ఇది ఒక సైన్స్. ఇది మీరు తెలుసుకోవాలి, ఇంకా డీటెయిల్‌గా, ప్రాక్టికల్‌గా చెయ్యాలి అని ఉంటే మీరు ప్రయత్నిస్తే ఇది జరుగుతుంది. సో, ఇక్కడ మనం నేర్చుకున్న అన్ని విషయాలు అంతేనండి. మనకు తెలియనివి ఉన్నాయి. మనం తెలుసుకోవాలనుకుంటే ప్రయత్నించాలి. ప్రాక్టీస్, ప్రాక్టీస్, ప్రాక్టీస్ అంటారాయన. ఆరా రీడింగ్ గాని, టెలిపతి గాని, మరి మనం ఈరోజు ఇప్పుడు చూసే ఆకాశిక రికార్డ్‌ని చూసుకోవడం గాని, ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ ఈ రికార్డ్స్ ఉంటాయి అని చెప్పడానికి సైంటిఫికంగా చాలా చాలా ఎక్స్‌ప్లనేషన్స్ ఉన్నాయండి. ఇది సైన్స్ కూడా ప్రూవ్ చేసిందంట. ఒక మెటల్ కాయిల్ అంటే కాపర్ కాయిల్ తీసుకొని, కాయిల్ అంటే ఇలా చుట్టుకున్న ఒక కాయిల్‌ని తీసుకొని అందులో ఒకవేళ మనం కరెంట్ లేదా టెంపరేచర్ పాస్ చేసామంటే వేడి ఎక్కించామనుకోండి. చాలా వేడిగా ఉన్నప్పుడు మనకు కంటికి కూడా కనిపిస్తుంది. రెడ్‌గా మారిపోతుంది. అవునా? అలాగే కొంచెం తగ్గిన తర్వాత కంటికి కనిపించదు. అప్పుడు మీకు ఫీల్ అవుతుంది. దగ్గరికెళ్తే వేడి తెలుస్తుంది. ఇంకా అది తగ్గిపోతూ ఉంటే మీరప్పుడు అలా దగ్గరికెళ్ళినా తెలీదు. ముట్టుకుంటే తెలుస్తుంది. ఆ వైర్‌ని ముట్టుకుంటే కాయిల్ అప్పుడు వేడిగా ఉంది అని అప్పుడు తెలుసుకుంటారు. ఇంకా కోల్డ్ అయిందంటే మీరు ముట్టుకుంటే తెలీదేమో గానీ చిన్న పిల్లల్ని ముట్టుకుంటే వాళ్ళకి తెలుస్తుంది వేడిగా ఉంది అని. సో, మన కెపాసిటీని బట్టి మనం టెంపరేచర్ చెప్పుకుంటూ వెళ్తామండి. అలా ఇంకా తగ్గినప్పుడు నాకైతే తగ్గిపోయింది టెంపరేచర్. అయితే అక్కడ టెంపరేచర్ ఉంది. ఓన్లీ నేను అది గ్రహించలేను. నేను గ్రహించే ఒక మెజర్‌మెంట్ ఏదైతే ఉందో దానికన్నా తక్కువలో ఉంది. సో, టెంపరేచర్ ఎప్పటికీ వెళ్ళదు. ఎప్పుడు ఉంటుంది. ఓన్లీ తగ్గుతూ ఉంటుంది. సో, అలా ఇంగ్లీష్‌లో ఆయన అంటున్నారు, నార్మల్ టెంపరేచర్ విల్ డిమినిష్ బట్ నాట్ డై. ఎప్పటికే ఉంటుందంట. ఒక్కసారి ఒక వస్తువుని వేడి చేసిన తర్వాత ఆ వేడి అందులో ఉంటుంది. ఓన్లీ ఔట్‌సైడ్ సోర్స్ నుంచి మనం చూడలేకపోవచ్చు గానీ టెంపరేచర్ ఉంటుంది. అలాగే వేవ్స్ అంటే ఫ్రీక్వెన్సీ. ఈ ఫ్రీక్వెన్సీ అనే వేవ్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా దే ఆర్ నాన్ డిస్ట్రక్టబుల్. అవి హ్మ్, ఎప్పటికీ ఉంటాయి. అంటే రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఎప్పుడూ ఉంటాయి. ఎక్కడుంటాయండి? ఇక్కడ కాస్మోస్ ఎక్కడైతే ఖాళీ ప్లేస్ ఉంది గదా! మనకు తెలీదు. ఇక్కడ ఖాళీ అనిపిస్తోంది. అయితే అక్కడ నిండుగా ఎన్ని వైబ్రేషన్స్ ఉన్నాయో. అవునా? కాదా? ఇప్పుడు ఒక రేడియో ట్యూనింగ్ చేసే రేడియో ఉంటుంది కదా! ఇక్కడ మన చుట్టుపక్కన ఆ రేడియోలో కనిపెట్టే స్టేషన్స్ ఎన్నైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ తిరుగుతూ ఉన్నాయి. దాని వైబ్రేషన్స్. అందుకే మీరు ఆ రేడియో తీసుకొచ్చి ఏ స్టేషన్ పెడతారో ఆ వైబ్రేషన్‌ని అది క్యాచ్ చేస్తుంది. సో, 99.1 అనగా ఆ స్టేషన్ క్యాచ్ అవుతుంది. ఇంకొక నంబర్ తిప్పేసరికి ఆ వైబ్రేషన్స్‌ని అది క్యాచ్ చేస్తుంది.
అంటే ఎక్కడున్నాయండి ఆ వైబ్రేషన్స్ అంటే ఇక్కడే ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. ఓన్లీ క్యాచ్ చేయగలిగే మషీన్ మన దగ్గర ఉండాలి. ఆ రేడియో మన చేతిలో ఉండాలి. అవునా కాదా? సో, అలా అయితే వేరే వైబ్రేషన్స్ కూడా ఎప్పటికీ ఉంటాయి. మన చుట్టుపక్కన ఉంటాయి. అయితే ఆ వైబ్రేషన్స్ ఒకే ప్లేస్‌లో ఉండవండి. అవి వైబ్రేషన్స్ కదండీ! మరి గాలిలో వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. సో, అలా కొత్త కొత్త వైబ్రేషన్స్ వస్తూ ఉండగా, ఈ వైబ్రేషన్స్ పైకెళ్తూ ఉన్నాయి. సో, ఎన్ని సంవత్సరాల నుంచి మాట్లాడిన మాటలు, జరిగిన శబ్దాలు, ఈవెన్ యుద్ధాలు జరిగినప్పుడు బాంబేశారు చూడండి. అటమ్ బాంబు అవన్నీ ఏసినప్పుడు ఎంత భీకరంగా అది సౌండ్ అయిందంటే, ఆ సౌండ్ ఇంకా ఉంది. అది కూడా ఒక చోట ఉంది. సో, మనందరికీ తెలిసింది అన్నిటికన్నా ఫాస్ట్‌గా వెళ్ళేది ఏది అని అడిగినప్పుడు ఏ శక్తి? సో, దేర్ ఈస్ సౌండ్ ఎనర్జీ, దేర్ ఈస్ లైట్ ఎనర్జీ. అవునండి? లైట్ ఇప్పుడు మురుపులు వస్తాయి కదండీ! వర్షం పడేటప్పుడు ఏది ఫస్ట్ మీరు చూస్తారు? ఆ శబ్దాన్ని ఫస్ట్ వింటామా? లేదా లైట్‌ని ముందుగా చూస్తామండి? ఫస్ట్ సౌండ్ డబ్‌డబా అని వింటామండి. కదా! అండ్ ఆ తర్వాత లైట్ కనిపిస్తుంది. లేదా ఫస్ట్ లైట్ కనిపిస్తుంది. తర్వాత సౌండ్. ఏది తెలుసు మీకు? సో, లైట్ ఈస్ ద ఫాస్టెస్ట్ అని మనకు తెలుసు. అందుకే బాహ్య ప్రపంచంలో దూరాన్ని మెజర్ చేయడానికి లైట్ ఇయర్స్ యూజ్ చేస్తారు. కిలోమీటర్స్ చెప్పరండి అక్కడ. లైట్ ఇయర్స్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కెళ్ళడానికి లైట్ ఎంత ఫాస్ట్‌గా ఉందో, ఆ ఒక లైట్‌ని యూజ్ చేసి వాళ్ళు కొలత చెప్తారనమాట. సో, మనము రోజు చూసే నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో, అవి అక్కడ ఉన్నట్టేనా అని అడుగుతున్నారాయన. ఒక లైట్ కనిపిస్తా ఉంది కాబట్టి, నక్షత్రం అక్కడ ఉన్నట్టా? తెలీదు. మనం ఈరోజు చూస్తుండే ఒక నక్షత్రం ఏదైతే ఉందో, అది ఆల్రెడీ అంతకు ముందే ఒక 100 సంవత్సరాల క్రితం కూడా చచ్చిపోయిన ఒక నక్షత్రం అయిపోయి ఉండొచ్చు. ఆ చచ్చిపోవడం అంటే ఇక్కడ నాశనం అయిపోవడం. నక్షత్రాలు శాశ్వతం కాదండి. నక్షత్రాలకి ఒక వయస్సు అంటూ ఉంటుంది. ఆ తర్వాత ఆ నక్షత్రం మాయమైపోతుంది. అయితే ఇప్పుడు ఈ సమయంలో నేనైతే ఏ నక్షత్రాన్ని చూస్తున్నానో అది అక్కడ ఉందా? గ్యారంటీ లేదు. ఎప్పుడో 10 ఏళ్ల క్రితమో, 100 ఏళ్ల క్రితమో అక్కడే మాయమైపోయి ఉంటే, అయితే ఆ లైట్ అక్కడ ఉంది. ఆ లైట్ మన దాకా ట్రావెల్ చేసి వచ్చి నా కంటికి తగిలి నేను చూడడం జరిగేసరికి 100 ఏళ్లయిపోయాయి. అంత దూరంలో ఉండే నక్షత్రాన్ని నేను చూస్తున్నాను. అంటే వైబ్రేషన్ ఉండిపోయింది. నక్షత్రం వెళ్ళిపోయింది. సో, అలాగే మనం మాట్లాడిన మాటలు మనిషి కూడా వెళ్ళిపోయారు. అయితే మాటలు ఉండిపోయాయి. అవి ఇంకా తిరుగుతూనే ఉన్నాయి. అలా దూరంకి ఎళ్తున్నాయి. మేబీ వేరే ఏదో ఒక గ్రహాల పైన నిల్చొని వింటే ఈ మాటలు వినిపిస్తాయేమో. ఎందుకంటే ఈ మాటలు అక్కడి దాకా ఇంకా వెళ్ళలేదు అంత దూరం. ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహం దాకా ఆ మాటలు అలా వెళ్తూనే ఉన్నాయి. ఇంకా అది స్లోగా. బికాజ్ సౌండ్ స్లో, లైట్ ఫాస్ట్. సో, మీరు లైట్ స్పీడ్‌లో ఇంకో గ్రహానికి వెళ్ళిపోతే సౌండ్ ఇంకా దారిలోనే ఉంది. మీరక్కడికెళ్ళి మీ ఈ మాట వినొచ్చు. ఇలాంటి ఎక్స్‌పెరిమెంట్స్ చేశారండి. ఒక ఒక కొండ పైన నిల్చొని అక్కడి నుంచి మాట్లాడిన మాటలు ఇంకో కొండ పైకెళ్ళి వినేసరికి అక్కడికి వెళ్ళి ఆగిన తర్వాత ఈ మాట వచ్చి వాళ్ళకి వినిపించిందంట. సో, అలా కూడా ఎక్స్‌పెరిమెంట్స్ చేశారు. ఇది సత్యం. చాలా ఫాస్ట్‌గా వెళ్ళి సౌండ్ కన్నా ఫాస్ట్‌గా వెళ్తే అలా మనకు వినిపిస్తుంది. అయితే ఇవి అస్సలు పాసిబుల్ కాదు అని సైన్స్ తెలియని వాళ్ళు మాట్లాడతారండి. బికాజ్ మనం ఈ శరీరంలో ఉంటే అది పాసిబుల్ కాదు. సౌండ్ కన్నా ఫాస్ట్ ఎలా వెళ్ళగలమండి? అది కదా! సో, ఈ శరీరంతో కుదరదు. ఎందుకంటే మనకు తెలుసు ఈ శరీరం అంతకన్నా ఫాస్ట్ వెళ్ళలేరు. ఓన్లీ మన శరీరంలో వచ్చే ఆలోచనలున్నాయి చూడండి. దేనికైతే ఫిజికల్ బాడీ లేదో అవి అలా ఫాస్ట్‌గా వెళ్తాయి. ఈ క్షణంలోనే మీరు ఏ ఊరికైనా ఎళ్ళొచ్చు. ఏ గ్రహానికైనా వెళ్ళొచ్చు.
మనసుతో, ఆలోచనతో. సో ఎందుకు వెళ్ళగలుగుతున్నారంటే అంత ఫాస్ట్ మన మనసు. సో ఎలా ఉంది అంటే ఆ ఆ నక్షత్రం లైట్ చెప్పారు కదండి, అలా నక్షత్రం లైట్ ఎలా అయితే మనం ఇప్పుడు చూస్తున్నామో, అలా మన ఆలోచనలు మీరు ఫ్యూచర్కి వెళ్ళి మళ్ళీ రావచ్చు, అలా చూస్తాము. సో అలా కంపేర్ చేసి చెప్తున్నారు. సో కొందరు దివ్య దృష్టి ఉన్న వాళ్ళు భవిష్యత్తు చూసొచ్చాము అంటారు. ఇది కుదురుతుందా అంటే yes, ఇది సత్యం, ఇది కుదురుతుంది. ఎలా అంటే అంత ఫాస్ట్ గా వెళ్ళి మనసు మాత్రమే రావచ్చు, వెళ్ళి రావచ్చు, ఫిజికల్లీ కుదరదు. సో ఎలా అండి మనసుతో వెళ్ళి రావడం అంటే ఎస్, చాలా మంది ఎక్స్పెరిమెంట్ చేసి ఆ, చూసుకున్నారు. ఎవరికైతే ఈ దివ్య దృష్టి ఉందో వాళ్ళు ఆ, భూతకాలంలోకి వెళ్ళి అక్కడ ఏదైతే జరిగిందో అది చూసొచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళని ప్రశ్నలు అడిగారు. భూతకాలంలో నువ్వు ఇలా ఉన్నావు 10 ఏళ్ల క్రితం, 5 ఏళ్ల క్రితం, 100 ఏళ్ల క్రితం, అలా కొందరికి గుర్తుండి వాళ్ళు అడగగలుగుతారు. సో ఈ ట్రావెలింగ్ అనేది ఏదైతే ఉందో ఇది మనిషికి ఎప్పుడు ఒక చాలా క్యూరియాసిటీ విషయం అన్నమాట. ఎప్పుడు ఇది తెలుసుకోవాలనే విషయం అందరికీ, ఎవరైతే స్పిరిచువల్ అండ్ సైన్స్ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళు. సో దీన్ని టైం ట్రావెల్ అన్నారు. ఇంగ్లీష్ లో మూవీస్ కూడా చాలా ఉన్నాయి. మన తెలుగులో కూడా ఆదిత్య 365 అలాంటిది ఏదో మూవీస్ ఉన్నాయి చూడండి. వెహికల్ లోనే కూర్చొని వాళ్ళు భవిష్యత్తులోకి వెళ్ళిపోతారు లేదా భూతంలోకి వెళ్ళిపోతారు. అంటే పాత 100 ఏళ్ల క్రితం, 1000 ఏళ్ల క్రితం వెళ్ళి అక్కడ ఏం జరిగింది, అక్కడ ఏ దొంగతనాలు జరిగాయి, ఈ రోజు నాకు దానికి ఏం సంబంధం. ఎందుకంటే అక్కడ చూసిన వాళ్ళే ఇక్కడ కూడా ఉంటారు, అవే మనుషులు మళ్ళీ ఈ జన్మలో కూడా కలుసుకున్నారు. మళ్ళీ ఫ్యూచర్కి వెళ్ళిపోతే అక్కడ కూడా వాళ్ళే ఉంటారు. సో మనం ఏ పని చేసినా ఒక టీం అన్నమాట. సినిమా గ్రూప్ ఉన్నట్టు ఒక సినిమా తీయాలంటే అదే టీం తో మనం తిరుగుతూనే ఉంటాం. సో ఈ ఆకాశిక్ రికార్డ్ అనేది చూసుకోవడం కానీ తెలుసుకోవడం ఎందుకు అంటే ఈ ఇలాంటి ఒక ఎక్స్పెరిమెంట్ కి అది చాలా హెల్ప్ అవుతుంది. ఫ్యూచర్ లో చూడడం అంటే నిజంగా ఫ్యూచర్ లోకి వెళ్ళటం లేదు, పాస్ట్ చూడడం అంటే నిజంగా పాస్ట్ లోకి వెళ్ళటం లేదు. వాళ్ళు ఆకాశిక్ రికార్డ్ లోకి వెళ్ళి ఆ సమయంలో ఏం నడిచే ఉందో, అక్కడ ఏం సంఘటన అది చూసి రాగలుగుతున్నారు. యాక్చువల్లీ వాళ్ళు ఆకాశిక్ రికార్డ్ ని చూసి వస్తున్నారు. ఏదైతే జరిగిపోయిందో అది రికార్డ్ అక్కడ ఉంది. నేను పుట్టినప్పుడు, నేను 2 ఏళ్ల పాప ఉన్నప్పుడు ఏం జరిగింది అంటే మీరు ఆకాశిక్ రికార్డ్కి వెళ్ళి సరోజ మల్లికార్జున్ 2 ఏళ్ల పాప ఉన్నప్పుడు అని అంటే చాలు, ఆ రికార్డ్స్ అంతా మీకు కనిపిస్తాయి. అక్కడ మీరు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, ఏం చేశారు, ఏం జరిగింది, ఏదైనా జరిగి ఉంటే అవన్నీ తెలుసుకోవచ్చు. సో ఆకాశిక్ రికార్డ్ అంటే బుక్ కాదు, అది కూడా ఒక వైబ్రేషన్. సో వైబ్రేషన్స్ ని వెళ్ళి మనం కలిసి రావచ్చు. సో ఇవి అగైన్ రేడియో వేవ్ గురించి చెప్తూ సేమ్ అలాగే ఉంటాయి. ఎలా అయితే రేడియో వేవ్స్ ని మనం క్యాచ్ చేయగలుగుతామో అలాగే మనము మన ఆకాశిక్ రికార్డ్ వైబ్రేషన్ ని కూడా క్యాచ్ చేయొచ్చు. అండ్ ఇవి ఎప్పటికీ ఉంటాయి, అసలు నాశనం అవ్వదు. ఆకాశిక్ రికార్డ్స్ ఆర్ ఇండిస్ట్రక్టబుల్, డిస్ట్రాయ్ అవ్వదు, ఎప్పుడు ఉంటాయి. సో భూమి పైన జరిగిన ప్రతి విషయం రికార్డ్ లో ఉంది. ఏరోప్లేన్ గురించి కూడా చెప్తూ ఎలా ఒక మిద్దె పైన ఒక ఏరోప్లేన్ వెళ్ళింది అనుకోండి, ఫస్ట్ సౌండ్ వినిపిస్తుంది బౌ అని. మీరు చూసేసరికి ఆ ఏరోప్లేన్ అక్కడ ఉండదు. అంటే సౌండ్ వినిపిస్తుంది, అయితే ఏరోప్లేన్ ఆల్రెడీ దాటిపోయింది. సో ఎలా అయితే ఈవెన్ షూటింగ్ చేస్తే కూడా వాళ్ళు షూట్ చేసిన శబ్దం తర్వాత వినిపిస్తుందంట, ఫస్ట్ ఆ బుల్లెట్ వెళ్ళినట్టు కనిపిస్తుంది. బాంబ్ క్రాషింగ్ కూడా చెప్తున్నారు. బాంబ్స్ వచ్చి పడిన తర్వాత దుమ్ము ధూళి అంతా లేసిన తర్వాత బాంబ్ స్వింగ్ అని వెళ్ళిన సౌండ్ వస్తుందంట. సౌండ్ లేట్ గా తెలుస్తుంది, అది ఆల్రెడీ జరిగిపోయి ఉంటుంది. సో అలా బాంబ్ కానీ, గన్ షాట్ కానీ, ఇంకా ఏరోప్లేన్ మనం మిద్దె పైన వెళ్ళడం కానీ సౌండ్ తర్వాత ఫస్ట్ అది జరిగింది మీకు కనిపిస్తుంది అనమాట.
ఏరోప్లేన్ వెళ్తా ఉంది, సౌండ్ వినిపించలేదు అనుకుంటూ ఉంటారు. ఏరోప్లేన్ వెళ్ళిన తర్వాత మీకు సౌండ్ వినిపిస్తుంది. సౌండ్ స్లో. అలాగే ఈ ఆకాశిక్ రికార్డ్ ఏమున్నాయో ఇక్కడ వేరే వేరే దేశపు రేడియో ప్రోగ్రామ్స్ ఎలా అయితే ఉంటాయి అలాగే అన్ని విషయాలు అక్కడ ఉంటాయి. సో ఎవరికి ఏది కావాలో దానిలో మనం ట్యూనింగ్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది. ఒకవేళ ఇది నేర్చుకున్నామంటే ఈ రోజు మనకు తెలిసిన హిస్టరీ ఏదైతే ఉందో ఎంత నిజం ఎంత సరి అయిందో కాదో అనేది మనం తెలుసుకోవచ్చు చాలా సులభంగా. ఎందుకంటే అక్కడ ఎవరు రాసి పెట్టలేదు. ఇక్కడైతే మనకు తెలిసిన హిస్టరీ ఏదైతే ఉందో ఇతిహాసం ఏదైతే ఉందో అది మనుషులు రాసింది. అందులో తేడా ఉండొచ్చు. అయితే నిజంగా మనం ఆకాశిక్ రికార్డులు చూసి మన హిస్టరీ చూసామంటే మన ఇతిహాసం చూసామంటే అసలు అది వేరేగానే ఉంటుంది. సో అది అవసరం అంటున్నారు ఆయన. ఎవరు ఎంత బాగుంటుంది కదండి ఇది తెలుసుకున్నామంటే. ఏదైనా తప్పులు జరిగాయంటే ఎవరు చేశారు దొంగతనం, మర్డర్ ఎవరు చేశారు తెలుసుకోవచ్చు. సో న్యాచురల్లీ ఇది నేర్చుకోవాలంటే టైం పడుతుంది. ఇట్ విల్ టేక్ వెరీ 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 లాంగ్ టైం అంటున్నారు ఆయన. లాంగ్ 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 ట్రైనింగ్. ఎస్. అయితే ట్రైనింగ్ చేసి ప్రాక్టీస్ చేసి నమ్మకంతో ఇది ప్రాక్టీస్ చేసామంటే మనం ఇది తెలుసుకోవచ్చు. నమ్మకం అంటే చాలా ఇంపార్టెంట్. ఏ విషయమైనా నేర్చుకోవాలన్నప్పుడు మీకు నమ్మకం ఉండాలి. ఆ సబ్జెక్ట్ పైన నమ్మకం లేకపోతే మీరు మీ ఎనర్జీని వృధా చేస్తారు. అపవాదంగా దాన్ని భావిస్తూ దానికి రివర్స్ గానే ఆలోచిస్తూ ఉంటారు కదా, అందుకు మీ ఎనర్జీ అందులో వెళ్ళిపోతుంది. సో ఇది ఎలా ఉంది అంటే దీన్ని కూడా ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు చూడండి. ఓ ముసలాయన పేపర్ చదువుతూ ఉన్నాడు అనుకోండి. ముసలి వాళ్ళకి వినిపించినా వినిపించుకోకుండా ఉంటారు తెలుసా మీకు. ఎందుకంటే వాళ్ళకి చిరాకు. ప్రతిసారి వాళ్ళు ఎవరైనా ఏదైనా చెప్తూ ఉంటే అదే వినాలంటే ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన తనకి ఇష్టమైంది ఏదో బుక్ చదువుతున్నారు అనుకుందాం, లేదా పేపర్ చదువుతున్నారు. సో ఒక ముసలాయన ఒక పేపర్ చదువుతున్నారు, నోట్లో పైప్ ఉందంట, కంఫర్టబుల్ గా కూర్చొని ఉన్నారు స్లిప్పర్స్ అంతా వేసుకొని. అండ్ ఇంట్లో జరిగే గొడవలన్నీ విని 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 విసుక్కున్నారు. ఆయనకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు. సో కాన్స్టెంట్లీ ఆయన చుట్టుపక్కన ఏదో నడుస్తూనే ఉంది ఇంట్లో. అయితే ఆయన మనసంతా పేపర్ లో ఉందంట. ఆయనకి ఇష్టమైన విషయాలు ఏదో మాట్లాడుతున్నారు. అప్పుడు ఎవరైనా ఆయన్ని పిలిస్తే ఆయన ఎలా రియాక్ట్ అవుతారు? ఆయన ఫస్ట్ థింగ్ ఆయనకి వినిపించదు. ఎందుకంటే ఆయన మనసంతా పేపర్ లో ఉంది. ఇంకోసారి పిలిస్తారనుకోండి, అప్పుడు పిలిచే వాళ్ళు అనుకుంటారు ఆయనకు వయసు అయింది కదా వినిపించలేదు అని. యాక్చువల్లీ జరిగింది ఏంటంటే ఈయనకి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి అది వినిపించలేదు. అలా మనకు కూడా జరుగుతుంది కదండి. ముసలైనా ఎందుకు మనకు కూడా అలాంటివి జరుగుతాయి. సో రెండోసారి ఒకవేళ వాళ్ళు మళ్ళీ సేమ్ మాటతో పిలిచారనుకోండి, ఈసారి ఆయనకి వినిపించొచ్చు, ఆయనకి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి వినిపించలేదు అన్నట్టుగా ఆయన నెగ్లెక్ట్ చేస్తారు. సెకండ్ టైం. థర్డ్ టైం మళ్ళీ అదే పిలిచారనుకోండి, చిరాకుతో అప్పుడు ఏమంటారు, చే నాకు డిస్టర్బ్ చేస్తున్నాడు వీడు అని. అప్పుడు తలెత్తి ఏంటి నీ గొడవ అన్నట్టు అప్పుడు ఏదో వినిపించిందేమో అలా అన్నట్టుగా ఆయన అప్పుడు పలుకుతారనమాట. సో మాట్లాడే వాళ్ళకి ఏమనిపిస్తుంది, వయసు అయిపోయింది, ఒక్కసారి పిలిస్తే వినిపించలేదు, రెండోసారి కూడా వినిపించలేదు, ఓ అలా అనుకుంటారు. సో మన మనసు కూడా అలాగేనండి. ఫేత్ అంటే నమ్మకం కూడా అలాంటిదే. ఫస్ట్ టైం ఎవరైనా ఏదైనా చెప్తే నాకు అది ఇంట్రెస్ట్ లేదు, నేను ఎందుకు ఆలోచించాలి అని నెగ్లెక్ట్ చేస్తామంట. రెండోసారి మూడోసారి చెప్పేసరికి వింటాం కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నట్టు ఉంటాము. అలా నాలుగోసారి ఐదోసారి అనేసరికి ఏంటి వీళ్ళు గొడవ, ప్రతిసారి ఆకాశిక్ రికార్డ్ అంట, ఎథరిక్ బాడీ అంటున్నారు, ఆరా అంటారు, ఏంటది చెప్పు ఇంకోసారి అన్నట్టు అప్పుడు మనం ఇంట్రెస్ట్ చూపిస్తాం. సో అప్పుడు మనం చెప్పిన మాట వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్తుంది. అప్పుడు దాకా వాళ్ళకి అస్సలు ఏమీ వినలేదు, వినిపించుకోలేదు, ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు ఆటోమేటిక్ గా ఎప్పుడైతే వింటారో మనసుతో, అప్పుడు వాళ్ళకి ఓ అలాగా అని నమ్మకం వస్తుంది.
సో అలాగే ఒక మనిషికి ఒక కొత్త విషయం నేర్చుకోవాలంటే సమయం పడుతుంది, ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే వాళ్ళ మనసు, వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్ దాన్ని గ్రహించి అబ్జర్వ్ చేస్తుందన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇలాంటి ఒక టెక్నిక్ ఉంది ఇది. ఇది నేర్చుకోవాలి, ఇది తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మీరు నమ్మాలి. నమ్మడానికి మీరు ఇలాంటి విషయాలు వినాలి. ఈ నమ్మకం పైనే ఈ భూమి పైన ఎన్ని విషయాలు నడుస్తున్నాయి. అమ్మ నాన్నలకి పుట్టిన వాళ్ళు, నా అమ్మ నాన్నలంటే నాకు దేవుడితో సమానం. వాళ్ళు నన్ను బాగా చూసుకుంటారు. వాళ్ళే నన్ను చూసుకునేది అనేది నమ్మకం చిన్న పిల్లలకి ఉంటుంది కదండీ! ఎంత నమ్మకమో అది. అందుకే వాళ్ళు ప్రొటెక్టెడ్ గానే ఉంటారు. పుట్టిన వెంటనే భయంతో పుడతారా వాళ్ళు? ఈ మనుషులేంటయ్యా నేను పుట్టాను, వీళ్ళు నన్ను చూసుకుంటారా లేదా అనే థాట్ వస్తుందా? రాదు. అలాగే ఒక జాతి వాళ్ళు, వాళ్ళ జాతి మీద ఎంత నమ్మకమో, ఎవరొచ్చి ఏమి చెప్పరు, ఏమి అనరు, పనిష్మెంట్ ఇవ్వరు. అయినా వాళ్ళ జాతిలో ఏ మాట అయితే చెప్పి ఉంటారో పెద్దలు, అదే మాటని నమ్మకంతో పాటిస్తూ ఉంటారు. రోజు స్నానం చేయాలి, విభూతి పెట్టుకోవాలి, గుడికెళ్ళాలి, టెంకాయ కొట్టాలి, రంగోలి వేయాలి ఇంటి ముందు. అలా ఏదైతే చెప్తున్నారో, గుడికి వెళ్ళాలి, శ్రావణ మాసం నాన్ వెజిటేరియన్ తినకూడదు అంటే కంప్లీట్ విశ్వాసంతో, నమ్మకంతో అది ఫాలో అవుతూ ఉంటారు. ఎందుకు ఫాలో అవ్వగలుగుతున్నారు అంటే వాళ్ళకక్కడ నమ్మకం ఉంది. ఎవరికి నమ్మకం లేదో వాళ్ళు ఫాలో అవ్వరండి. సో నమ్మకం అనేది అంత ఇంపార్టెంట్ అంటున్నారు. సో ఏ విషయమైనా మనం నమ్మకంతో అది తెలుసుకోవాలని కోరుకోవాలి. సో అగైన్ రిపీట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ అంటున్నారు. ఆరా చూడాలి, ఆరా చూడాలి, నేను ఆరా చూడాలి, నాకు ఆరా చూడాలి, ఆరా చూస్తారంట, ఆరా అంటూ ఉంటుందంట అని తెలుసుకున్న తర్వాత దానికి వెంటబడి వెంటనే దాని గురించి ఆలోచించడం, దాంట్లో నమ్మకం పెట్టడం మొదలెడితే అప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉండగా మీకు మీ సబ్కాన్షియస్ మైండ్ అప్పుడు దాన్ని అర్థం చేసుకోవడానికి సిద్ధంగా అవుతుంది. అలాగే టెలిపతి గురించి కూడా నాకు టెలిపతి చేయాలి, నాకు టెలిపతి చేయాలి, నేను టెలిపతి చేయాలి అలా అనుకున్నారనుకోండి, అప్పుడు మీరు టెలిపతి కూడా చేయగలుగుతారు. ఆకాశిక్ రికార్డ్స్ తెలుసుకోవాలి, చదవాలి, నేర్చుకోవాలి అంటే మీరు అది కూడా నేర్చుకోగలుగుతారు. ఇప్పుడు ఇది రిపీటెడ్‌గా చెప్తూ ఉంటే దీన్నే మనం అఫర్మేషన్ అంటాం. సో ఇలాంటి ఈ అలవాటునే అఫర్మేషన్ కిందగా సక్సెస్ అవ్వడానికి, డబ్బులు సంపాదించడానికి, జాబ్ కోసం, డబ్బుల కోసం, పెళ్లి కోసం, పిల్లలు పుట్టడానికి, ఇల్లు కట్టడానికి అలా ఎన్నో విషయాలు మనం ఇదే టెక్నిక్‌ని అక్కడ వాడతామండి. కదా! సో విశ్వాసంతో చెప్తేనే అది జరుగుతుంది. అఫర్మేషన్స్‌లో ఎలా ఉంటాయండి, ఇల్లు కావాలి అని మీరు ఒక 555 సార్లు అనుకుంటే జరుగుతుంది అని ఎవరైనా చెప్పారనుకోండి. అది ఒక మెథడ్ అన్నమాట. అలా మీరు 500 సారి అని మంత్రాల్లాగా చెప్తూనే ఉన్నారు. నాకు ఇల్లు కావాలి, 4 బెడ్‌రూమ్ హౌస్ కావాలి, బాల్కనీ ఉండాలి అని చెప్తున్నారు. రాస్తున్నారనుకోండి. 500 సార్లు రాసేసారు. అయితే మనసులో ఎలా అండి? ఇక్కడ ఒక్క పూట తినడానికి గతి లేదు. ఇల్లు తీసుకుంటానా? లోన్ తీసుకోవాలన్నా ఒక అమౌంట్ అంటూ కట్టాలి గదా! ఎవరిస్తారు నాకంత అమౌంటు? అని మీ మనసులో ఒకవేళ ఇలాంటి మాట వచ్చిందే అనుకోండి. అప్పుడు మీరు 500 కాదు, 5,00,000 సారి రాసినా అది జరగని పని అన్నమాట. అందుకే కొందరు మేనిఫెస్టేషన్ జరగటం లేదు. ఇదంతా బోగస్. దీంట్లో ఏమి సత్యం లేదు అని మళ్ళీ తీసి పడేస్తారండి అది. దాని గురించి మళ్ళీ కామెంటులు పెడతారు. మేనిఫెస్టేషన్ అనేది ఈ మధ్యన పిచ్చిగా అందరూ ఫాలో చేస్తున్నారు. దానికో అర్థం లేదు. అర్థం లేని వాళ్ళు వాళ్ళ బిజినెస్ కోసం ఇలాంటివి కొత్తగా కనిపెట్టారు అని మనం ఇష్టం వచ్చినట్టు వాగడం మొదలెడతాం. ఎందుకంటే నాకు విశ్వాసం లేదు. అదే విశ్వాసం ఉన్నవాడు 50 ఇంటూ 55 5 టైమ్స్ 55 ఇంటూ 5 అంటే 55 సార్లు మాత్రమే రాసి 5 పూట రాయాలన్నమాట. రోజుకు 5 సార్లు. 2 రోజుల్లోనే వాళ్ళకి జాబ్ వచ్చేసింది. లేదా 4 రోజుల్లోనే జాబ్ గాని వాళ్ళు అనుకున్న పని అయింది. 555 రాసిన వాడికి జరగలేదు. అదే 55 సార్లు రాసే వాడికి వెంటనే జరిగింది. ఎందుకు అంటే అక్కడ ఎన్ని సార్లు రాసారనేది ముఖ్యం కాదు. నమ్మకం. ఎవరు నమ్మకంతో చేస్తారో అక్కడ అది ఖచ్చితంగా వాళ్ళు కనెక్ట్ అవుతారు. అప్పుడే అది సక్సెస్ అవుతుంది.
సో ఈ కష్టంతో కూడిన ప్రపంచంలో మనమంతా ఉన్నామండి. ఇది ఒక కాలేజ్, ఇది ఒక యూనివర్సిటీ, ఇది ఒక స్కూల్. కష్టాలే ఉంటాయి. స్కూల్ అంటేనే కష్టం. ఎన్నో సబ్జెక్ట్స్ నేర్చుకోవాలి, ఎన్నో విషయాలు తెలుసుకోవాలి, ఎన్నో ఎగ్జామ్స్ రాయాలి, ఎందరికో నేను ప్రూఫ్ ఇవ్వాలి నేను చదువుకున్నాను అని. అంటే వాళ్ళు వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేస్తారు, అడుగుతారు. సో వాళ్ళందరికీ నేను చేయాలి. ఇది ఒక యుద్ధం లాగా ఉంటుంది. అయితే ఇక్కడ వచ్చింది అందుకే కదా, ఇవన్నీ నేర్చుకోవడానికే కదా. సో భూమి పైన కూడా మనం హయ్యర్ ఎంటిటీ నుంచి ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే ఇవన్నీ నేర్చుకోవడానికే వచ్చాం. ఎందుకంటే హయ్యర్ సెల్ఫ్ లో ఉన్నప్పుడు మనం ఈ అనుభవాలు అక్కడ దొరకవు, ఇవి అక్కడ దొరకవండి. ఇవి కావాలన్నప్పుడు ఈ న- ఈ ఈ ఎక్స్పీరియన్స్ కావాలంటే మనం అన్ని రకాల అనుభవాలు ఉండాలి, మనలో అన్ని రకాల గుణాలు ఉండాలి. మంచి వాళ్ళు ప్యూర్ గా ఉంటే దొరకదండి. అందుకే మనం కర్మ చేసి వచ్చి ఉంటామండి. కర్మ అంటే సంథింగ్ బ్యాడ్ కదా, ఏదో ఒక పాపం చేసినందుకే మనకి ఈ జన్మ. ఈ జన్మ లేకపోతే మనం ఈ అనుభవం రాదు. అంటే ఈ అనుభవం కోసం నేను ఏదో ఒక పాపం చేయాలి, ఏదో ఒక కర్మ చేయాలి. సో అయితే ప్యూర్ లో ఉన్నప్పుడు, హయ్యర్ సెల్ఫ్ లో ఉన్నప్పుడు అక్కడ ఏ పాపం లేదండి, అక్కడ ఏ కర్మ లేదు. సో కర్మ లేని వాడికి ఆ అనుభవాలు రావు. సో కర్మ చేసేది ఎందుకు అంటే ఈ అనుభవాలు తీసుకోవడానికే మనం చేస్తున్నాం. చాలా కాంప్లికేటెడ్ గా ఉందా? సో హయ్యర్ ఎంటిటీ అంటే ప్యూర్ ఫార్మ్. ఆ ప్యూర్ కి ఎప్పుడు దుఃఖాలు కష్టాలు అనేవి రావు. సో ఆ దుఃఖాలు కష్టాలు కావాలి, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అంటే నేను పాపం చేయాల్సిందే, అప్పుడు నాకు ఆ కష్టాలు వస్తాయి. సో అలాంటి ఒక స్కూల్లో మేమంతా వచ్చామండి. సో అలాంటి స్కూల్లో కూడా కొందరు దివ్య దృష్టి గల వాళ్ళు ఉంటారు కదా, టెలిపత్స్ అండ్ దివ్య దృష్టి వాళ్ళు. వాళ్ళు చాలా ఈజీగా ఎందుకు అది నేర్చుకోగలుగుతున్నారంటే వాళ్ళు ఒరిజినల్ వైబ్రేషన్స్ ని ప్రొటెక్ట్ చేసుకున్నారు. ఆ ప్యూర్ వైబ్రేషన్స్ ఏదైతే ఉన్నాయో మన వైబ్రేషన్స్ ని మనం సరిగ్గా ప్యూర్ గా పెట్టుకోవాలి. వాళ్ళ అంటే స్పిరిచువల్ ఉన్న వాళ్ళకి వైబ్రేషన్ హయ్యర్ సెల్ఫ్ తో మ్యాచ్ అయ్యేది ఉంటుంది. లోవర్ సెల్ఫ్ లాంటి వైబ్రేషన్ ఉండదండి. వాళ్ళకి హయ్యర్ సెల్ఫ్ లాంటి వైబ్రేషన్స్ ఉంటాయి. వాళ్ళకి దివ్య దృష్టి, థర్డ్ ఐ, టెలిపతి చేయగలిగే వాళ్ళు, ఆకాశిక్ రీడింగ్ చేసుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళు ఉంటారు. సో అలా అని లోవర్ వైబ్ లో ఉన్న వాళ్ళు చెడ్డవాళ్ళు, పాపిష్టులు అలా అనకూడదండి. కొన్ని రిలీజన్స్ లో పాపి 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 అంటూ ఉంటారండి. తప్పు. ఇక్కడ పాపం అనేది ఏమీ లేదు. ఇది నేర్చుకోవడానికి నేను అవన్నీ ఉంటేనే నేను ఇక్కడ నేర్చుకుంటాను. అందుకే ఎవరిని జడ్జ్ చేయొద్దు అంటున్నాను ఈయన. ఎవరిని డోంట్ జడ్జ్. ఎందుకంటే నీకు తెలియదు ఆయన ఎందుకు అవన్నీ చేశాడంటే ఇది నేర్చుకోవాలని వచ్చి అలా చేసుకున్నాడు. అప్పుడే అడ్మిషన్ అన్నారు. నువ్వు ఆ పాపం చేస్తేనే ఇది నేర్చుకోవడానికి నీకు అర్హత అన్నారు. అందుకే ఆ పాపం చేసి ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చాడు. సో ఎవరైనా ఏదైనా తప్పు చేస్తూ ఉంటే వాళ్ళని జడ్జ్ చేయొద్దు. ఎవ్రీ పర్సన్ ఇస్ అ గ్రేట్ పర్సన్. ఇక్కడికి వచ్చి ఏదో నేర్చుకుంటున్నాడు. చూడండి ఈ జ్ఞానం ఎంత బాగుందో. సరినా తప్ప అని ఆలోచించకుండా ఒక్కసారి ఏమంటారు న్యూట్రల్ గా ఆలోచించండి. మనమందరం ఇలా ఆలోచించడం మొదలెడితే భూమి పైన ఎంత ఈజీగా ప్రతిదీ జరిగిపోతుంది కదండి. అక్కడ అసలు మనుషులు ఒకరినొకరు ద్వేషించుకోవడము, ఈ జాతి పేరు మీద ఈ ఒకరికి ఇబ్బంది పెట్టడము అలాంటివి ఏది ఉండదు. నువ్వు ఈ జాతిలో ఎందుకు పుట్టావంటే నువ్వు అది నేర్చుకోవాలని అక్కడ పుట్టావు. ఆ లక్షలాది దేవతల్ని పూజిస్తే ఎలా ఉంటుంది, ఆ థాట్ ఎలా ఉంటుంది అసలు. ఒక్క మనిషి 1,00,000 దేవతల్ని పూజించగలడా అంటే చూద్దాం, నేను ఆ జాతిలో జన్మ తీసుకొని చూస్తాను అని మనం హిందువుల వస్తామండి. నాకు అసలు దేవుడు అంటే నమ్మకం లేదు, ఉండేది ఒక్కటే దేవుడు. ఇలాంటిది వద్దు నాకు, అంత డిస్ట్రిబ్యూటెడ్ ఫేత్ వద్దు నాకు. పక్కాగా గట్టిగా ఒకే దేవుడి మీద నమ్మకం ఉండే జాతి కావాలి అని నేను ముస్లింలో పుట్టొచ్చు.
నాకు ఈ మూర్తి పూజ వద్దు, లాస్ట్ జన్మలో ఎక్స్పీరియన్స్ తీసుకున్నాను, నాకు ఈ శక్తి వద్దు, అలా అనుకున్న వాళ్ళు ముస్లిమ్స్ లో పుడతారు. అయితే ఎవరైతే ముస్లిమ్స్ కానీ, బుద్ధిస్ట్ కానీ, క్రిస్టియన్స్ కానీ, ఇంకా ఎన్నెన్నో ఉన్నాయండి, పేరు కూడా తెలియదు మనకు. అయితే ఒక్కవేళ మనం ఎవరి గురించైనా చాలా చాలా హీనంగా మాట్లాడామనుకోండి, అంటే నాకు ఆ జాతి పట్ల కానీ, ఆ మనిషి లేదా ఆ క్యారెక్టర్ నాకు అస్సలు నాలెడ్జ్ లేదు, ఎవరు ఏది ద్వేషిస్తామో నెక్స్ట్ జన్మ గ్యారంటీ మనం అది అక్కడే పుడతామండి. నాకు అంతగా తేడా ఏమీ లేదు, నాకు ముస్లిమ్స్ అయినా అంతే, క్రిస్టియన్స్ అయినా అంతే, నాకు హిందూ అంటే కూడా అంతే, బుద్ధిజం ఇప్పుడంతా బుద్ధిజం చదువుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం అంటే మాకు అది కూడా అంతే, జైనిజంలో కూడా వెళ్ళొచ్చాను, ఆ గుడి కూడా వెళ్ళొచ్చాను, అది కూడా నాకు కంఫర్టబుల్ గా ఉంది. అంటే ఆల్రెడీ మన ఆత్మ ఇవన్నీ నేర్చుకున్న నేర్చుకొని వాళ్ళందరితో పరిచయం ఉన్నందుకు ఈ రోజు కంఫర్టబుల్ గా ఉంటాను. సో నేను నెక్స్ట్ జన్మ ఎక్కడ తీసుకోవాలి, ఏం తీసుకోవాలి, అది నేను ఇప్పుడు డిసైడ్ చేస్తాను. అయితే నాకు ఇది వద్దు, అది చూస్తేనే నాకు ఇష్టం లేదు, వాళ్ళంటేనే నాకు ఇష్టం లేదు, వాళ్ళు సరి అయిన వాళ్ళు కాదు అని అంత పగ, ద్వేష, కోపం పెట్టుకున్నామంటే నీకు అక్కడ ఇంకా ఏ అనుభవం రాలేదు. సో నెక్స్ట్ జన్మ అక్కడికి వెళ్ళు, గో అండ్ లర్న్ అన్నట్టు మన ఆత్మే మనకు అక్కడికి తీసుకెళ్తుందండి. సో అలా భూమి పైన దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ ఇంప్యూర్, ఏది ఇంప్యూర్ అనేది లేదు, అంత ప్యూరే ఇక్కడ. ఓకే, సో దట్ ఈస్ వై మనం ఈ భూమి పైన వస్తాము, ఇక్కడంతా ఈ నాలెడ్జ్ తీసుకుంటాము, ఏది చేసినా మన మన లెర్నింగ్ ప్రాసెస్ కోసమే. సో ఇంకా ముందు వచ్చి టెలిపతి గురించి చెప్తున్నారండి. టెలిపతి అంటే ఏంటి? టెలిపతి అంటే ఎవరికైనా టెలిఫోన్ విన్నారా? అలాగే టెలిపతి అండి. టెలిపతి అంటే మైండ్ టు మైండ్ టాకింగ్. టెలిఫోన్ అంటే చెవులు, నోరు యూజ్ చేస్తామండి. టెలిఫోన్ ఇది. ఫోన్ అంటే ఫోనిక్స్, ఫోనిక్స్ అంటే శబ్దం. సో శబ్దంతో టెలిపోర్ట్ అవుతా ఉన్నాయి విషయాలు. టెలిపతి అంటే మైండ్ తో పోర్టింగ్ జరుగుతా ఉంది ఈ విషయం అక్కడ దాకా. సో ఇలా కూడా చేయొచ్చా అంటే కొందరు మళ్ళీ నమ్మరండి. అయ్యో ఎలా, నోటితో చెప్తేనే అర్థం చేసుకోలేదు, ఇంకా చెప్పకుండా నోరిప్పకుండా నేనేదో అనుకుంటే వాళ్ళకి తెలుస్తుందంట ఇది నిజమేనా అని. బట్ ఎస్, ఆ పవర్ మనకుంది. ఎలా అయితే మీ పిల్లలు చిన్న బేబీ ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా చెప్పుకోగలుగుతున్నారా, లేదా మీరు వాళ్ళకి ఏదైనా చెప్పుకోగలుగుతున్నారా? ఆయన మీకు మీ బేబీకి ఆకలేస్తే తెలుస్తుంది, మీ బేబీకి ఒంట్లో బాగాలేదు అంటే మీకు తెలిసిపోతుంది, మీ బేబీకి ఏదైనా కావాలన్నా మీకు తెలిసిపోతా ఉంది. ఎలా అంటే ఆ బేబీ అనుకుంటా ఉంది, మీకు తెలిసిపోతా ఉంది. ఎగ్జాక్ట్లీ. ఎవరికైతే టెలిపతి స్ట్రాంగ్ గా ఉంటే కరెక్ట్ గానే తెలుసుకుంటారు, అదర్వైజ్ తప్పు తప్పుగానే ఆ బేబీ ఎందుకో ఏడుస్తా ఉంటే తల్లి ఏదో అనుకుంటా ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకు పిల్లలు కన్నారు కానీ వాళ్ళకి ఆ బేబీకి ఎలాంటి సంబంధం లేదండి, టెలిపతి జరగటం లేదు. శరీరంతో పుట్టిన మాత్రాన తల్లిదండ్రులు చాలా కనెక్టెడ్ గా ఉంటారు అనుకోవద్దండి. సో అది ఒక వేరే విషయమే ఉంది. సో ఎలా అయితే ఓకే టెలిపతి కొంచెం ఆ, మాటలు మరి ఇమోషన్స్ షేర్ చేసే వయసుకి వచ్చిన వాళ్ళతో కూడా మనం ఇది చూసుకోవచ్చు. సో పిల్లలే అవ్వాలి అని ఏం లేదండి, మీకు ఎవరితో కాంటాక్ట్స్ బాగున్నాయో, ఎవరితో మీరు కనెక్ట్ అవుతారో వాళ్ళతో మీరు ఈ అలవాటు మీకు ఉంటుంది. ఆ, మీ పిల్లలు ఫస్ట్ హస్బెండ్ పిల్లలతోనే ఎక్కువగా ఉంటుందండి, భార్యాభర్తలు లేదా పిల్లలతో. ఎందుకంటే ఫిజికల్లీ వాళ్ళు కనెక్టెడ్ గా ఉంటారు. సో అలా మీ పిల్లలు ఎక్కడైనా వేరే ఊరికి వెళ్ళినా వాళ్ళకి ఏదైనా జరిగితే వెంటనే మీకు తెలిసిపోతుంది. మీ హస్బెండ్ కానీ వైఫ్ కానీ వేరే ఊరిలో ఉన్నారు, లేదా దూరంలో ఉన్నారు, లేదా వాళ్ళ ఆఫీస్ లో ఉన్నారు, అక్కడ ఏదో జరుగుతూ ఉంటే కూడా మీకు తెలిసిపోతా ఉంటుంది. అది అలాంటి బాండ్ ఉంటేనే తెలుస్తుందండి. ఇది ఇంకా నమ్మలేదు అంటే కొందరు నమ్మరు, అలా ఉంటుందా అని. సో దానికి ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే విక్కులు వస్తాయి అప్పుడు ఏమంటామండి కదా, అది కామనే కదా. విక్కలు వచ్చినప్పుడు ఏమంటాము, ఎవరో నన్ను తలుచుకున్నారు అందుకే విక్కలు వస్తున్నాయి అంటే
మీకు తెలిసిపోతా ఉంది. ఎవరో మిమ్మల్ని తలుచుకున్నారనేది మీ బాడీకి తెలిసిపోతా ఉంది. ఎగ్జాక్ట్‌లీ వారు ఏం మాట్లాడారో మీకు అంతగా మీరు ఆ ట్రైనింగ్ అవ్వలేదనుకుందాం. అది మీకు తెలియటం లేదు. అయితే శరీరానికి వైబ్రేషన్స్ వచ్చేసాయి. వాళ్ళక్కడ తలుచుకున్నారు. మీకు వైబ్రేషన్స్ వచ్చేసాయి. ఎగ్జాక్ట్‌లీ ఎవరు తలుచుకున్నారు? ఎందుకు తలుచుకున్నారు? అని తెలియకపోవచ్చు. కొందరికి తెలిసిపోతుంది. కొందరు చెప్పగలరు. ఎవరు తలుచుకున్నారు అని. వెంటనే వాళ్ళ పేరు చెప్పేసరికి మీకు విక్కులు ఆగిపోతాయి. జరిగిందా అలా ఎవరికైనా? యెస్. జరిగే ఉంటుంది. చాలా మంది నేనైతే అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాననమాట. అండ్ ఆల్సో నాకు టెలిపతి చాలా చాలా స్ట్రాంగ్. సో, మా పాపకి గాని, మా ఆయనకి గాని ఏదైనా జరిగితే నాకు వెంటనే తెలిసిపోతుంది. సో, మనం అలా బాండ్ పెట్టుకొనుంటే ఈవెన్ క్లోజ్ ఫ్రెండ్స్ కూడా అంతేనండి. వాళ్ళు ఏదైనా ఇబ్బందిలో ఉంటే, వాళ్ళేదైనా సాడ్‌గా ఫీల్ అయితే కూడా మీకు ఆ వైబ్రేషన్స్ వచ్చేస్తాయి. సో, మనం సెన్సిటివ్‌గా ఉండాలి. సెన్సిటివ్‌నెస్ ఉంటేనే మనం అది ఆహ్, గ్రాస్ప్ చేసుకుంటామండి. ఎందుకంటే, ఇప్పుడు విక్కులు అందరికొస్తాయి. వెంటనే మీరు ఓహ్! నన్నెవరో తలుచుకున్నారు. నాకు విక్కులొస్తున్నాయి అంటే మీరు సెన్సిటివ్‌గా ఉన్నట్టు. అదర్‌వైజ్ మీరు మాట్లాడుతూనే ఉన్నారు. విక్కలొస్తూనే ఉన్నాయి. ఎవరో నీళ్ళు తాగమ్మా అంటారు. నీళ్ళు తాగేస్తారు. మీరసలు కన్సిడరే చేయలేదు. మీకు విక్కలెందుకొచ్చాయి? ఎవరో నన్ను తలుచుకున్నారా? ఎంత బావుందో ఈ ఫీలింగు. నన్ను ఎవరో తలుచుకుంటే నాకు తెలిసిపోతా ఉందా? అని మీరు దానికి ఇంపార్టెన్స్ ఇవ్వడము, దాంట్లో నమ్మకం పెట్టడం చేస్తే ఒక ఒక సెన్సేషన్ ఇంకా స్ట్రాంగ్ అవుతుందప్పుడు. ఈసారి విక్కలొచ్చాయి. నెక్స్ట్ టైమ్ మీకు వాళ్ళ పేరు తెలిసిపోతుంది. ఇంకోసారి ఇంకా కొన్ని రోజులు అలా అలవాటయిందంటే వాళ్ళు ఎగ్జాక్ట్‌లీ ఏమనుకుంటున్నారో అది కూడా మీకు తెలుస్తుంది. సో, ఈ ఒక ఒక ఆహ్, శక్తినే అనాలండి. మనలో ఉండే శక్తులు గదా! ఇది పెంచుకోవాలి. దానికి అగైన్ ఒకే మాట. మనం ఎక్కడ కూర్చుంటాం గదండీ! ఒకటి రాసి పెట్టుకోవాలి బోర్డు. ప్రాక్టీస్, ప్రాక్టీస్, ప్రాక్టీస్. మీరేది నేర్చుకోవాలంటున్నారో, మీరేది అవ్వాలనుకుంటున్నారో అది మీరు ప్రాక్టీస్ చేస్తే అయిపోతారు. సో, దీనికి కూడా ఆయన కొన్ని సైన్స్ ఎగ్జాంపుల్స్‌తో చెప్తున్నారు. యూజువల్లీ కరెంట్‌తోనే చెప్తారు. ఎందుకంటే ఇవన్నీ వైబ్రేషన్ కదండీ! కరెంట్‌తో సంబంధించిందే. కరెంట్ ఎలా ఉంటుందో సో, కార్ బ్యాటరీ గురించి ఆయన చెప్తున్నారు. ఆహ్, ఓకే. కారు కార్‌లో ఒక సౌండ్ వస్తా ఉంది అనుకుందాం. సో, ఇగ్నిషన్ సౌండ్ ఏదో వస్తా ఉంది. క్లిక్, 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 క్లిక్ అని. సో, ఆఫ్, ఆన్ చేస్తే మీకు థర్మోస్టాట్ అని ఉంటుంది. బ్యాటరీ లోపల. అది ఆఫ్, ఆన్ సౌండ్ కూడా మీకు వస్తుంది. అలాగే మీరు ఫ్రిడ్జ్‌ని గమనించారంటే థర్మోస్టాట్ అంటే అహ స్టెప్ అప్, స్టెప్ డౌన్. కరెంట్ ఎక్కువగా ఉన్నప్పుడు స్టెప్ డౌన్ చేస్తుంది థర్మోస్టాట్. ఇంతకుముందు ఫ్రిడ్జ్ పైన ఒకటి పెట్టేవాళ్ళు. స్టెప్ అప్, స్టెప్ డౌన్ కోసము. రెగ్యులేటర్ అనేవాళ్ళు. రెగ్యులేట్ అంటే కంట్రోల్ చేసేది అన్నమాట. సో, ఆ సౌండ్స్ మనకు తెలిసిపోతుంది. అలాగే ఎవరైనా బెల్ కొట్టారంటే మాకు బెల్ సౌండ్ కూడా తెలుస్తుంది. అండ్ ఆల్సో ఆయన అంటున్నారు రేడియో సౌండ్ కొందరు ఫిజికల్ బాడీతో కూడా కనిపెడతారంట. వాళ్ళకి చెమటలొచ్చేస్తాయి. ఎక్కువగా రేడియేషన్స్ మరి ఇలా ఉన్న చోటుకెళ్తే వాళ్ళకి చెమటలొచ్చేస్తాయంట. సో, వాళ్ళకప్పుడు తెలుస్తుంది ఇక్కడ ఏదో రేడియేషన్ ఉంది అని. సో, గూస్ బంప్స్ తెలుసు కదండీ! ఈ ఎంట్రికలు ఇలా స్టాండింగ్ వచ్చేస్తాయి గదా! సో, స్టాటిక్ ఎలక్ట్రిసిటీని మన శరీరం కూడా స్టడీ చేస్తుంది. మీరు ప్లాస్టిక్ చైర్ మీద కూర్చున్నారంటే, మీ జుట్టంతా అలా స్టాండింగ్ పొజిషన్‌లో పందిలాగా వచ్చేస్తుందనమాట. సో, ఏం జరిగిద్ది? ఎలా మీ బాడీ కనిపెట్టింది ఆ ఎలక్ట్రిసిటీని? అది కూడా ఒక ఎలక్ట్రిసిటీ అండి. స్టాటిక్ ఎలక్ట్రిసిటీ. సో, ఎలా కనిపెట్టారు అంటే, మీ బాడీకి ఒక ఎనర్జీ రీడింగ్ మెషిన్ ఉంది. అది తెలుసుకుంటా ఉంది. మీకు తెలియటం లేదు. అయితే బాడీకి తెలిసిపోతా ఉంది. సో, దట్ పర్టిక్యులర్ వైబ్రేషన్ మన శరీరానికి హ్మ్. ఫ్రీక్వెన్సీ పంపించింది. వీళ్ళు గ్రహించింది అన్నమాట. అబ్జర్వ్ చేసింది. సో, అలా అలవాటు అయిందంటే మన శరీరానికి మీరు ఎక్కడికి వెళ్ళినా కనిపెడతారప్పుడు. నాకు యూజువల్లీ
ప్లాస్టిక్ దగ్గరికెళ్ళినప్పుడు నాకు తెలిసిపోతుంది. లేదా ఇలాంటి వైబ్రేషన్ ఉన్న చోట వెళ్తే నాకు తెలిసిపోతుంది. నాకు గూస్ బంప్స్ వస్తాయని మీరు తెలుసుకున్నారనుకోండి. కొత్త ప్లేస్‌కెళ్ళినప్పుడు గూస్ బంప్స్ వస్తే వెంటనే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఆ ఒక ఎనర్జీ ఉంది గాబట్టే నాకు గూస్ బంప్స్ వచ్చాయని. కొందరికి శ్మశానం దగ్గర వెళ్ళితే, కొందరికి ఎక్కువగా కొన్ని చెట్లు కింద వెళ్ళితే, ఇంకా కొందరికి కొన్ని సిట్యుయేషన్స్ డెత్ అలా జరుగుతూ ఉంటాయి కదండీ! వాళ్ళకి తెలిసిపోతా ఉంటుంది. నేను చూసాను. చిన్నప్పటి నుంచి కొందరు పెద్దవాళ్ళు ఉండేవాళ్ళనమాట. వాళ్ళు వెంటనే ఏదో ఒకటి అనేవారు. నాకలా అనిపిస్తా ఉంది అని. అది అయిపోయేదనమాట. అంటే అది జరిగేది. సో, అప్పుడు మనం అది అలా చెప్పుకుంటే ఏమవుతుందంటే ఇంకా కన్ఫర్మేషన్ ప్రాక్టీస్, ప్రాక్టీస్, ప్రాక్టీస్. సో, దెన్ అందరూ అంటారు చూడండి, "ఆయనకి ముందుగానే తెలిసిపోతుందండి" అని. ఆయన కూడా అనుకుంటారు, "నాకు ముందుగానే తెలిసిపోతుంది" అని. సో, అది ప్రాక్టీస్ చేస్తుండగా ఫ్యూచర్‌లో ఆయనకి నిజంగానే ముందుగానే తెలిసిపోవడాలు జరుగుతాయి. అందుకే మనం కూడా ఇవి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకు కూడా ఇవి వచ్చేస్తాయండి. టెలిపతి చేసుకోవడం అనండి, ఆరా రీడింగ్ అనండి, ఇవన్నీ అన్నమాట. ఓకే. సో, ఈవెన్ ఆయన ఆహ్, సముద్రం లోపల వెళ్తే కూడా ఎలా ఈ కరెంట్ వేవ్స్ అవన్నీ పనిచేస్తాయనేది చెప్తున్నారు. సో, రేడియో లింక్స్, టెలిఫోన్ లింక్స్, టెలిఫోన్ వైర్ అంట ముందు వైర్‌లా ఉండేవి కదండీ! ఇప్పుడైతే వైర్‌లెస్ అండి ఇప్పుడు ఫోను కదా! ముందుగా వైర్స్ ఉండేది. ఆ వైర్ ఎలా అండి ఇక్కడి నుంచి అమెరికాకి ఒక ఫోన్ చేయాలంటే ఎలా? ఆ వైరు సముద్రం లోపల నుంచి వెళ్తూ అలా అంత దూరానికి తీసుకెళ్ళేవారు వైర్స్. సో, ఆ వైర్‌లో వచ్చే వైబ్రేషన్స్ ఆ వాటర్‌లో కూడా వెళ్ళేది. సో, అక్కడ ఉండే జంతువులకి కూడా ఆ వైబ్రేషన్స్ క్యాచ్ చేస్తాయి. ఫిష్ అంతా చాలా సెన్సిటివ్ అండి. డాల్ఫిన్స్, ఫిష్, వేల్లు అవన్నీ క్యాచ్ చేస్తాయి. ఎలా అయితే బర్డ్స్ చిన్న చిన్న యానిమల్స్ క్యాచ్ చేస్తాయి. సో, ఇవి దాని అర్థం ఏంటంటే, అప్పుడు ఆ సర్క్యూట్ ఓపెన్‌గా ఉంది. అంటే ఆ వైబ్రేషన్స్ ఓపెన్‌గా ఉన్నాయి. ఎవరైనా క్యాచ్ చేయొచ్చు. వైర్‌లో ఉంటేనే అలా ఉంటే, ఇప్పుడు వైర్‌లెస్ అంటే అన్ని చోట్ల ఉన్నాయి. ఎక్కడ చూసినా ఆ వైబ్రేషన్ ఉంది. అప్పుడైతే ఆ వైర్‌లు మాత్రమే ఉండేది. ఆ వైర్ చుట్టుపక్కన మాత్రమే ఆ వైబ్రేషన్ ఉండేది. ఇప్పుడు ప్రతి ప్లేస్‌లో ఎక్కడ చూసినా వైబ్రేషన్, రేడియేషన్ అండి. సో, ఇంకా ఈజీ మనం టెలిపతి చేసుకోవడం. భయపడుతున్నారా? యెస్. మనం క్యాచ్ చేస్తున్నామండి. అందుకే సడెన్‌గా మనలో మూడ్ స్వింగ్సు, సడెన్‌గా ఆలోచనలో ట్విస్టు. నా ఆలోచనలో అలాంటిది కాదు అని మీకే తెలిసిపోతా ఉంటుంది. వేరే ఆలోచనొచ్చి అక్కడ దూరిపోతా ఉంది. అఫెక్ట్ అవుతా ఉంది. మనం వీక్‌గా ఉంటే ఇది క్యాచ్ చేస్తుంది. అందుకే మనం స్ట్రాంగ్‌గా ఉండాలి. అన్ని ఇన్ఫర్మేషన్ క్యాచ్ చేసుకోవడం జరిగిందంటే మనం ఎంత కన్‌ఫ్యూజ్డ్ స్టేట్‌లో ఉంటాం. ఈరోజు అలాంటి కన్‌ఫ్యూజనే మనలో స్ట్రెస్‌ని క్రియేట్ చేస్తా ఉంది. ఆ స్ట్రెస్ వల్లనే మనందరికీ విధాలుగా రోగాలొస్తున్నాయి. కారణాలు ఇదేనండి. సో, ఇప్పుడు మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో మనం యాక్చువల్లీ ఆలోచన అంటే ఎలక్ట్రిసిటీ అని తెలుసుకున్నాం గదండీ! ఆలోచించేటప్పుడు బ్రెయిన్‌లో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. అందుకే ఈ ఎలక్ట్రిసిటీని కామ్‌గా ఉంటే నో స్ట్రాంగ్ ఎమోషన్స్ అప్పుడు ఈ ఫ్రీక్వెన్సీ హై ఫ్రీక్వెన్సీలో ఉండదు. ఎందుకంటే కరెంట్ అయితే వస్తూనే ఉంటుంది. దానికి తోడుగా మనం ఆలోచనలు, మాటలు, యాక్షన్స్ అవి కూడా హై ఫ్రీక్వెన్సీ. అప్పుడు బుర్ర పగిలిపోయినట్టవుతుంది. ఈ వైబ్రేషన్ తగ్గించాలంటే ఏం చేయాలి? కామ్. నో స్ట్రాంగ్ ఎమోషన్స్. అలా చేస్తే మనం ఈ హై ఎలక్ట్రిసిటీ బదులు లోగా స్మాల్ అండ్ స్టడీగా ఉండే ఎలక్ట్రిసిటీ మన శరీరంలో ఉంటుందంట. సో, ఎప్పుడైతే మన శరీరంలో హై ఎలక్ట్రిసిటీ వచ్చిందంటే, మన థాట్ ప్రాసెస్ ఆల్సో చాలా హైగా డిస్టర్బ్డ్‌గా ఉంటాయి. ఎలా అయితే హై వోల్టేజ్ వైర్ ఉన్నప్పుడు అది మంచిదా? కాదా అండి? మంచిది కాదు. డేంజరస్. అలారం కొట్టుకుంటుంది ఎలక్ట్రిసిటీ హై అయితే.
అలాగే మన మైండ్‌లో కూడా ఎక్కువ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవ్వకూడదు. సో, వీలైనంత వరకు కామ్‌గా ఉండడం అలవాటు చేసుకొని అండ్ మౌనంగా ఉండడం అలవాటు చేసుకొని, ఎంత వీలైతే అంత డిస్టర్బింగ్ సౌండ్స్ అంత యూజ్ చేయకూడదు. సో, ఆయన అంటున్నారు ఈవెన్ ఆహ్, ఈ కొన్ని వస్తువులు మన చేతిలో ఉంటే మనం ఇంకా తొందరగా ఈ ఫ్రీక్వెన్సీని అట్రాక్ట్ చేస్తామంట. ఏదంటే ఎస్పెషల్లీ తడి చేతులతో ముట్టుకుంటే కరెంట్ ఎలా అవుతుంది గదండీ! అలాగే. సో, తడి గుడ్డని చేతిలో పెట్టుకుంటే కరెంట్ ఎలా మనకు ఎక్కువగా కనెక్ట్ అవుతుందో, అప్పుడు ఏమవుతుందండి? షాక్ కొడుతుంది మనకు. సో, అలాగే ఎక్కువ ఆలోచనలు ఉన్నప్పుడు మన బ్రెయిన్‌లో షాక్ కొడుతుంది అంటున్నారాయన. ఎంత డేంజరస్ కదండీ! అందుకే మౌనం, మౌనం ఎక్కువగా పాటించండి అని ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇది అవసరం లేదు. అంటే ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు ఎలా అవన్నీ చెప్తున్నారు. షాకింగ్ న్యూస్ వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేయాలి? ఎన్ని యుగాల నుంచి ఈ విషయం అందరికీ తెలిసిందే ఆయనంటున్నారు. మనమంతా ముందు మనం చాలా కామ్‌గా ఉండేవాళ్ళమంట. ఈరోజు మనం ఈ డెవలప్‌మెంట్ పేరు మీద అన్‌న్యాచురల్ బ్రెయిన్ వేవ్స్‌ని క్రియేట్ చేస్తున్నాము. అందుకే మన స్ట్రేంజ్ వైబ్రేషన్ వోల్టేజ్ అవుతా ఉంది ఇన్ అవర్ బ్రెయిన్ సెల్. ఆహ్, సో, మన బ్రెయిన్ రిథమ్ పాడైపోయి మనలో రోగాలొస్తున్నాయి. సో, ఆయనంటున్నారు మనం మన బ్రెయిన్ వేవ్స్‌ని అబ్యూజ్ చేస్తున్నాము. అంటే అన్యాయం. దానికి దౌర్జన్యం చేస్తున్నాం బ్రెయిన్ వేవ్స్‌కి ఇలా చేసి అందుకే ఆహ్, ఈవెన్ అందుకే గుడిలో కూడా మనిషి ప్రశాంతంగా మారడానికి అలాంటి తీర్థాలు, ప్రసాదాలు ఇచ్చేవారంట ఇంతకుముందు. అయితే ఇప్పుడు అలా లేదు. ఆడవాళ్ళ గురించి కూడా అలాగే చెప్తున్నారు. ఆడవాళ్ళు పర్టిక్యులర్‌లీ ఒక్కొక్క ఏజ్‌లో ఉన్నప్పుడు వాళ్ళ ఎలక్ట్రిసిటీ చాలా హైగా ఉంటుంది. అండ్ వాళ్ళ బ్రెయిన్‌లో చాలా సెక్రీషన్స్ అంటే అక్కడ నుంచి వచ్చే హార్మోన్స్ ఏదైతే ఉన్నాయో, ఆ సెక్రీషన్స్ కూడా అప్ డౌన్ అవుతూ ఉంటాయి. సో, అందుకే లేడీస్‌కి ఎక్కువగా ఏమంటారది మూడ్ స్వింగ్స్ ఎక్కువగా. సడెన్‌గా హై, సడెన్‌గా లో. ఒక్కొక్కసారి ఏడుస్తూ ఉంటుంది. ఒకసారి నవ్వుతూ ఉంటుంది. ఆడవాళ్ళకి ఈ రోగం ఎప్పుడూ ఉంటుందండి. మూడ్ స్వింగ్స్ ఎక్కువ. కొందరు అడుగుతారప్పుడు, "ఏంటి మూడ్ స్వింగ్సా? పీరియడ్ టైమా? లేదా ప్రెగ్నెన్సీనా? లేదా డెలివరీ అయిందా? లేదా మెనోపాజా?" ఎందుకంటే తన జీవితంలో ఫిజికల్లీ ఎన్నో చేంజెస్ అవుతూ ఉంటాయి. ఆ చేంజెస్ వాళ్ళ బ్రెయిన్‌లో పుట్టే ఎలక్ట్రికల్ వేవ్స్ మీద ప్రభావం. దాని వలన మళ్ళీ వాళ్ళ హెల్త్ మీద ప్రభావం. సో, అలా అందుకే హిస్టరెక్టోమీ అవన్నీ చెప్తున్నారండి ఆయన. హిస్టరెక్టోమీ అంటే ఆహ్, గర్భసంచిని తీసేయడము. సో, మెనోపాజ్ గాని, హిస్టరెక్టోమీ గాని ఇవన్నీ జరగడానికి కారణాలే ఇలా రోగాలు. ఎందుకు రోగాలు? ఎందుకంటే మనం ఈ ఎలక్ట్రిసిటీని అర్థం చేసుకోవడం లేదు. అది ఇంకా హై ఎలక్ట్రిసిటీకి వెళ్ళిపోతోంది. మౌనం అనేది లేదు. అది పాటించాలి. సో, ఆయనంటున్నారు 100 ఇయర్స్ బ్యాక్ వెళ్లి చూస్తే ఆడవాళ్ళు ఎక్కువ మాట్లాడేవాళ్ళు కాదండి. నోరు మూసుకో అనేవాళ్ళు. ఇప్పుడు అర్థమవుతుంది. అందుకన్నారా ఎక్కువ మాట్లాడొద్దు అని. మేము సమాన హక్కులని మాట్లాడాలి. ఇప్పుడు వాగుతూనే ఉన్నాం. అందుకే ఇంకా ఇబ్బందులు. ప్రతి ఆడదానికి ఒక ప్రాబ్లమ్ ఉందండి ఇప్పుడు. అది చిన్న పిల్ల కూడా కావచ్చు. వాళ్ళకి కూడా ఇబ్బందులున్నాయి. అయితే ఎందుకన్నారనేది ఇప్పుడు అర్థమవుతా ఉంది. సో, ద ఔట్‌లుక్ అంటే చూసే విధానం అలా ఉండింది. వాళ్ళు అర్థం చేసుకున్నారు. సో, ఆ ఆడవాళ్ళు అంటేనే అందుకే ప్రశాంతంగా ఉండాలి. ఇంతకుముందు ఆడవాళ్ళంటేనే నమ్ ఏమంటారు ఆహ్, ప్రేమ దేవత, మాతృ హృదయం గలది, ఎప్పుడు సాఫ్ట్‌గా ఉండేది అని. సో, అది తనకి మంచిది. తన శరీరానికి మంచిది. ఆ గుణాలు అవసరం. అది మనం తెలుసుకోలేకపోయామండి. ఇప్పుడు ఆడవాళ్ళకి నువ్వు సాఫ్ట్‌గా ఉన్నావంటే కోపం వస్తుందండి. వాళ్ళకి అవమానం అనిపిస్తారు. అదే మగాడిలాగా ఉన్నావంటే గర్వం ఫీల్ అవుతారు. అయితే అది తెలుసుకోవాలి. ఆడవాళ్ళలో అలాంటి క్వాలిటీస్ వస్తే మనం ఆడదనాన్ని పోగొట్టుకుంటున్నాం అనేది మనకు తెలీదు. ఆడదనం అంటేనే ఇవన్నీ క్వాలిటీస్ ఉండాలి. ఈ క్వాలిటీస్ ఉంటేనే మన ఆరోగ్యం బాగుంటుంది. మన శరీరానికి కావాల్సిందే అలాంటి ఆలోచనలు. సో
అదనమాట అండి. సో అందుకే ప్రాక్టీస్ చేయండి. కాంపోస్చర్ అంటే కామ్‌గా ఉండేది. సడెన్‌గా రియాక్ట్ అవ్వకుండా ఉండడము. అలా అలో అలాంటి అలాంటి ప్రాక్టీసెస్ చేస్తూ ఉంటే మనం ఇది కూడా నేర్చుకోవచ్చు. మనం అంత ఇది ప్రాక్టీస్ లాస్ట్‌లో ఇంత బాగా చెప్తున్నారండి. మనం ఇంత మాత్రం ప్రాక్టీస్ చేసుకున్నామంటే సో హి ఈస్ సేయింగ్ ఓన్లీ 10 మినిట్స్ ఔట్ ఆఫ్ 24 అవర్స్ అలా చేసామంటే డాక్టర్స్ అందరూ హాస్పిటల్ మూసేస్తారు. మనం రోజుకొక 10 మినిట్స్ అయినా కామ్‌గా అంటే మెడిటేటివ్ స్టేట్‌లోకి వెళ్తే మన ఆరోగ్యం అంతా సరిపోతుందంటే అసలు డాక్టర్స్ విల్ గో బ్యాంక్రప్ట్. దే విల్ నాట్ హావ్ ఇల్‌నెస్ ఇన్ ద ఫ్యూచర్. వాళ్ళకు రోగాలే ఉండవు ట్రీట్‌మెంట్ చేయడానికి. అలాంటి ఒక సమయం వచ్చేస్తుంది అంటున్నారు. సో ఇదే అండి ఈరోజు విషయం. సో థాంక్ యూ. సూపర్‌గా ఉంది టాపిక్ కదా! ఎవరికైతే అర్థం కాలేదో ఇంకోసారి వెళ్లి చూడండి వీడియోని. ఈ పాత వీడియోలు కూడా చూడాలి. నేను చెప్పినట్టుగా కొన్ని ప్రాక్టీసెస్ మనం చేసుకోవాలండి లైఫ్‌లో. లోక్సం రాంప గారు చెప్పినట్టు. అండ్ యెస్ మాస్టర్స్ ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. నేను ఈ సెషన్‌ని ఇక్కడే విరామం తీసుకుంటున్నాను. నమస్తే.